ఇవాళ నేను క్యాన్సర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను డాక్టర్ని కాదు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ మా ఫాదరు ఒక 3 years బ్యాక్ కొలన్ క్యాన్సర్తో ఎఫెక్ట్ అవ్వడం వల్ల మేము చేసిన తప్పులు మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇదివరకు రోజుల్లో క్యాన్సర్ అనేది అడపాదడపా వినేవాళ్ళం, పెద్ద రోగం. కానీ ఈ మధ్యన కొంచెం, మరీ కాదు కానీ కొంచెం ఫ్రీక్వెంట్గా ఉంటున్నాం. సో దీని గురించి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో. అసలు ఏమైందంటే ఒక 6 years బ్యాక్ నుంచి మా ఫాదర్కి వాంతులు అయ్యేవి. పెద్ద సౌండ్స్తో, గ్యాస్ లాగా వా అనే పెద్ద సౌండ్స్తో వాంతులు అయ్యేవి. అవి జస్ట్ వాంతులు అనుకొని మేమేం చేసేవాళ్ళం, కారం తినొద్దు అని చెప్పి తిట్టేవాళ్ళం మా ఫాదర్ని. తగ్గిపోతుంది కారం తినకపోతే, కారం తినడం వల్ల వాంతులు అవుతున్నాయి అని అనుకునేవాళ్ళం. కానీ కాదు. అయితే తర్వాత కొన్ని రోజులకి మేము ఒక గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని వెళ్ళాము. ఇట్లా వాంతులు అవుతుంటే, అది ఎప్పటికీ ఒక 4 years గడిచాక వెళ్ళాము, ఎంబడే అవ్వలేదు. ఇలా వాంతులు అవుతూనే ఉన్నాయి, ఏదో ఒకటి మెడిసిన్ తీసుకుంటున్నారు, జనరల్గా వర్క్కి వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు. కానీ ఆ 4 years తర్వాత గ్యాస్ట్రాలజీ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు, మీ జీన్స్లో క్యాన్సర్ ఉండి, అంటే జెనెటికల్గా ఇప్పుడు మీ ఫాదర్కి కానీ మీ గ్రాండ్ ఫాదర్కి కానీ అలా క్యాన్సర్ హైరార్కిల్గా వస్తూ ఉండి, మళ్ళీ మీరు ఒక 45 years తర్వాత ఏమి యాక్సిడెంట్ అవ్వకుండా, ఏమీ అవ్వకుండా మీరు కనుక వెయిట్ లాస్ అవుతూ లీన్గా అయిపోతున్నారంటే దట్ ఈస్ ఒక సైన్ అన్నమాట. కొలన్ క్యాన్సర్కి అదొక సైన్. వితౌట్ ఎనీ యాక్సిడెంట్ ఆర్ బ్లడ్ లాస్ మీ హెచ్బి లెవెల్ కానీ అవి తగ్గిపోతున్నాయి. మా ఫాదర్కి అలా తగ్గిపోతూ అది 6కి వచ్చింది. యూజువల్గా 13 ఉండాల్సింది. అలా బ్లడ్ లాస్ అవుతూ 6కి పడిపోయింది. 5 అంటే కోమా, మా ఫాదర్కి 6కి వచ్చింది. అయితే 1 year బ్యాక్ మేము ఇక్కడ సన్షైన్ హాస్పిటల్లో అభిలాష్ అనే డాక్టర్ని కలవడానికి వెళ్ళాము, గ్యాస్ట్రాలజిస్ట్ ఆయన. ఆయన చెప్పారు ఇవన్నీ, ఇలా 45 years తర్వాత మీరు కనుక అకారణంగా మీరు కనుక లీన్గా అవుతున్నారు, మీ బ్లడ్ లాస్ అవుతుంది అంటే సంథింగ్ టు థింక్ అన్నారు. కానీ మేము అప్పుడు ఏమనుకున్నాం, అది క్యాన్సర్ కావచ్చని ఆయన చెప్పారు. కానీ మా డాడీ ఏమనుకున్నారంటే, నేను సిగరెట్ తాగను, మందు తాగను, నాకు క్యాన్సర్ వచ్చే స్కోప్ లేదనుకున్నారు. కానీ అట్లా అనుకోకూడదు. ఏంటి అంటే, డాక్టర్ ఒకసారి అభిప్రాయపడ్డారు అంటే ఆయన కొలనోస్కోపీ అని చెప్పి ఒక టెస్ట్ చేయించుకోమన్నారు. ఆ టెస్ట్ చేయించుకుంటే మేము ఎప్పుడైతే సర్జరీ చేయించామో క్యాన్సర్కి, అంతకుముందు 1 yearకే మాకు తెలిసిపోయేది డిసీజ్ ఉందని. కానీ మనం ఏమనుకుంటామంటే, ఎప్పుడైనా పెద్ద పెద్ద డిసీజ్ చెప్పినప్పుడు నాకు ఉండదు అన్న ధీమాలోకి వెళ్ళిపోతాం. అలా ఎప్పుడూ ఉండదు. ఒక డాక్టర్ చెప్పారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. రెండోది మేము చేసిన తప్పు ఏంటంటే, అంతకుముందు ఆ 4 years ముందు వరకు కూడా ఎప్పుడైతే వాంతి అవుతుందో మేము ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఫైన్, మనకి ఇండియాలో ఏంటంటే జనరల్గా ఫారిన్ కంట్రీస్లో అయితే వాళ్ళు డాక్టర్ దగ్గరికి అంత తొందరగా వెళ్ళరు. వాళ్ళ బాడీ రికవర్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ వల్ల కాకపోతే, రికవర్ అవ్వలేకపోతే వాళ్ళ వల్ల అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. కానీ మనం ఏం చేస్తామంటే, జ్వరం వచ్చిన మరుసటి రోజు ఇంటి పక్కనే ఒక డాక్టర్ ముడ్డికి సూదేస్తాడని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. అది తప్పు. ఫైట్ చెయ్యాలి, ఒకవేళ అవ్వకపోతే అప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. సరే, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాడి టెంపరీ రిలాక్సేషన్కి ఏదో యాంటీబయాటిక్ ఇస్తాడు, మనకి తగ్గిపోతుంది. కానీ రిపిటేటివ్గా ఒకటే జబ్బు వస్తుంది అంటే మీరు స్పెషలిస్ట్కి చూపించుకోవాలి. మా విషయంలో మేము చేసిన తప్పు, ఆ 10 సార్లు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎప్పుడైతే 2 సార్లు 3 సార్లు దాటిందో అప్పుడే మేము ఒక గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సింది. సరే, ఆ తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆయన ఒక్కడే చెప్పాడు, స్టూల్ టెస్ట్ చేయించమన్నారు. ఏది 1 year అయిపోయింది. అభిలాష్ డాక్టర్ మాకు కొలనోస్కోపీ చేయించుకోమని, మేము చేయించుకోలేదు. బ్లడ్ లాస్ అయిపోతూ ఉంది. హిమోగ్లోబిన్ లెవెల్ చూస్తే, అంటే మోషన్ ద్వారా బ్లడ్ పడిపోతుంది, మోషన్ అనేది బ్లాక్గా వస్తుంది. కానీ మేమేమనుకున్నాము, ఎవరు ఐడెంటిఫై చేయరు కదా, అది బ్లడ్ అని గుర్తించలేకపోయారు. దాని తర్వాత ఇక్కడ సికింద్రాబాద్లో చంద్రశేఖర్ ఏదో ఉంది, విద్యాసాగర్ ఆయన పేరు డాక్టర్, ఆయన స్టూల్ టెస్ట్కి రికమెండ్ చేస్తే అప్పుడు స్టూల్ టెస్ట్లో అర్థమైంది బ్లడ్ అనేది మోషన్ ద్వారా పోతుంది అని. ఆ తర్వాత మేము సన్షైన్లో అడ్మిట్ అయ్యి సర్జరీ చేయిస్తే ఇప్పుడు మా డాడీ 3 years నుంచి ఫైన్ ఉన్నారు.
నేనేమంటాను, ముందే మనం బెటర్ డాక్టర్కి వెళ్ళిపోతే, ఎప్పుడైతే 2-3 సార్లు మనకి ఇబ్బందులు, వాంతులో అకారణంగా వెయిట్ తగ్గిపోవడమో జరుగుతుందో, మనం వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, ముందు డయాగ్నైజ్ అవుతుంది, ముందు క్యూర్ అవుతుంది. బై గాడ్స్ గ్రేస్ మా ఫాదర్ విషయంలో క్యాన్సర్ ఎక్కువ ముదరలేదు, సర్జరీ చేయగానే ఆయన రికవర్ అయ్యారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. కానీ అందరి కేసెస్ అలా ఉండవు, ముదిరిపోతాయి. క్యాన్సర్ అనే కాదు, ఏదైనా సరే ఎంత ఎర్లీగా డయాగ్నోస్ అయితే అంత బెటర్గా క్యూర్ అవుతుంది, అంత తొందరగా పర్సన్ రికవర్ అవుతాడు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఒక 10 సార్లు ఆర్ఎంపీకి వెళ్ళే బదులు 3వ సారి తర్వాత 4వ సారి తర్వాత అదే కారణానికి ఆర్ఎంపీయో ఒక చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు ఒక స్పెషలిస్ట్కి వెళ్ళండి. మా విషయంలో గ్యాస్ట్రోనో ఆన్కాలజిస్ట్కో వెళ్ళాలి, కానీ మేమేం చేసాం, ఆ 10 సార్లు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాం. మీ విషయంలో ఇంకోటి ఏదో డిసీజ్ ఉండొచ్చు, మీరేం చేస్తారు, కడుపు నొప్పి ఫ్రీక్వెంట్గా వస్తుందంటే వెళ్ళాలి, 2 సార్లు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాలి. కానీ 3-4వ సారి ఏం చేయాలంటే మీరు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు మనకి ఫోన్లు వచ్చేసాయి, మనకి రేటింగ్లు ఉంటాయి, నీట్గా ఫోన్లో వెతికితే బెస్ట్ డాక్టర్ ఫర్ గ్యాస్ట్రాలజీ లేదా బెస్ట్ డాక్టర్ ఫర్ యూరినాలజీ ఇలా దొరికేస్తాయి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకేంటంటే తొందరగా క్యూర్ అవుతుంది. మీరు ఏంటంటే మొత్తం చేతులు దాటిపోయాక పెట్టే డబ్బు కంటే తక్కువే పెడతారు ఇప్పుడు డెఫినెట్గా. కాబట్టి అది చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే మిస్కన్సెప్షన్ ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు టెస్ట్లు ఎక్కువ రాసేస్తాడు అని. వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? ఒకవేళ రాసినా మన ఒంట్లో ఉన్న రోగమే తగ్గుతుంది. ఒకవేళ మీరు అప్పుడు పెట్టే డబ్బులు మీరు ముదిరిపోయాక పెట్టే డబ్బుల కంటే చాలా తక్కువ. కాబట్టి బెటర్ మీరు ముందే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. టేక్ కేర్.